కాలేజ్ టాపర్ అయ్యానక్క. నిజంగానా? ఈ సంతోషంలో ఏం చేయాలో తెలియట్లేదు సుమతి. నువ్వు డిగ్రీ పాస్ అయ్యేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మీనా అంటుంది. అంతా మనం నమ్ముకున్న అమ్మవారి దయ్యం. అక్క, నేను ఎప్పుడు డిగ్రీ పట్టా అందుకోపోతున్నాను అంటే దానికి కారణం నువ్వే అక్క. అవునక్క, నేను శివ చదువుకోవాలని నువ్వు చదువుకోకుండా అమ్మకి తోడుగా ఉంటూ మా ఇద్దరిని చదివించావు. నీ నమ్మకాన్ని నిలబెట్టానక్క. ఎంత సాధించి ఇలా అంటావేంటి సుమతి? మనం బాగా చదువుకోవాలనే కదా నాన్న ఎంత ఆశపడేవాళ్ళు. ఆయన కలల్ని నువ్వు నిజం చేశావు. నాన్న ఎక్కడున్నా నీ గెలుపుని చూసి గర్వంతో పొంగిపోతారు. తొందరలోనే నీకు మంచి ఉద్యోగం వస్తే అమ్మకి ఆ కష్టం నుంచి విముక్తి దొరుకుతుంది కదా సుమతి. శివ కూడా నేను చూసి మారిపోయి బుద్ధిగా చదువుకుంటాడు అనే ఆశ పుట్టింది సుమతి. అవునక్క. మీనా, ఏంటి ఏడుస్తున్నావా అని అప్పుడే బాలు వచ్చి ఇక మీనని అడుగుతుంటే, మళ్ళీ మా లక్షవతి ఏమన్నా అందా? ఇదిగో లక్షవతి అని బాలు ఇక ప్రభావతి మీదకి వెళ్తుంటే, అత్తయ్య కాదండి. మరేంటి మీ మరదలు? తను కూడా నేను తిడుతుందా? తనకి బొత్తిగా బావంటే భయం లేకుండా పోతుంది, ఇవ్వు అని చెప్పేసి ఇక బాలు ఫోన్ తీసుకుని, సుమతి ఏమన్నావు నా భార్యని అని బాలు అంటుంటే, నేను డిగ్రీ పాస్ అయ్యాను చెప్పాను బావా. ఎందుకలా చెప్పావు అని బాలు అంటుంటే, ఏమన్నావు మళ్ళీ చెప్పు. నేను డిగ్రీ పాస్ అయ్యానని బావా అంటే ఇవి కన్నీళ్ళు కావా? చెల్లి డిగ్రీ పత్రపత్రాలు అయిందని ఆనంద బాష్పాలు. నిజంగానే నువ్వు డిగ్రీ పాస్ అయ్యావా సుమతి? అవును బావా, చాలా సంతోషంగా ఉంది సుమతి. ఎందుకో ఉన్నట్టుంది, నీతో ఉన్న చదువును కాస్త గౌరవంగా మారినట్టుంది. అయ్యో అదేంటి బావా, చదువుకుని పైకొచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే డబ్బులు లెక్కలేని వాళ్ళు మనోజగాళ్ళకి కాదనుకో. నీకు పైసా విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు, చెమట విలువ తెలుసు. నీలా నిరుపేద కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి డిగ్రీ సాధించడం అంటే అంత సులువు కాదు. అందుకే నీ మీద నాకు గౌరవం పెరిగింది సుమతి. అంత పెద్ద మాటలు అనకు బావా. నేనెంత చదువుకున్నా నేను మీకు మరదల్నే, అక్కకి చెల్లెల్నే. ఇలా ఏమైనా సాధిస్తే అదేదో చెప్తారు ఏంటది అని బాలు అంటుంటే, ఇంగ్లీష్ నోట్లో తిరుగుద్దు కానీ బయటకు వచ్చి సావదు. అదే సుమతి ఏదో ఉంటుంది కదా. కంగ్రాచులేషన్సా బావా? కంగ్రాచులేషన్సే సుమతి. థ్యాంక్ యూ బావా. చెప్పు, ఈ సందర్భంలో నీకేం కావాలో అడుగు. ఏం అవసరం లేదు బావా, అక్కని తీసుకొని ఒకసారి ఇంటికి రండి బావా. అలాగే, వరం ఇచ్చేసాను పో. థ్యాంక్ యూ బావా. సరే, మీ అక్కతో మాట్లాడతావా? వద్దులే బావా, ఆ కన్నీళ్ళు తుడు చాలు అని సుమతి అంటుంది. ఇక బాలు ఫోన్ కట్ చేస్తాడు. ఓయ్ పూలగంప, నా మరదలు పాస్ అయిందని నేను సంతోషంగా ఉంటే నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పు. మీ చెల్లి చదువు కోసం నువ్వెంత త్యాగం చేశావో, తను ఎన్ని అవమానాలు పడిందో నాకు తెలుసు. ఇప్పుడు సంతోషాన్ని పంచుకోవాల్సిన టైం వచ్చింది. నన్ను రమ్మంటుంది, వెళ్దాం అని బాలు అంటుంటే, ముందు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వెళ్దామండి అని మీనా అంటుంది. అవునవును, నాన్న చాలా సంతోషపడతారు, నాన్న చెప్దామని ఇక బాలు మీనా సత్యం దగ్గరికి వెళ్తారు. నాన్న, నీ దగ్గరికే రావాలనుకుంటున్నాం నాన్న. ఏరా, ఏదైనా శుభవార్త? ఇద్దరు మొహాలు అలా వెలిగిపోతున్నాయి. శుభవార్తే మావయ్య అని సత్యమిక ఆనందపడుతూ చూస్తూ ఉంటాడు. అది నాన్న, ఆ శుభవార్త కాదు నాన్న, ఇది ఇంకో శుభవార్త. మన ఇంట్లో కాదు, మా అత్తగారింట్లో అని బాలు అంటాడు. సుమతి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది మావయ్య. అవునా? నిజంగా ఇది శుభవార్తేనమ్మా. మీ అమ్మ ఎంత సంతోషపడుతుందో, పైలోకంలో ఉన్న మీ నాన్న ఎంత సంబరపడుతున్నాడో, మీనా కూడా అంత సంతోషపడుతుంది నాన్న. కాదా మరి? చెల్లెల కోసం, తమ్ముడి కోసం తన చదువునే త్యాగం చేసి తల్లితో పాటు పూలమ్మి వాళ్ళిద్దరిని చదివించింది. ఈరోజు మీనా కష్టానికి, త్యాగానికి ఫలితం దొరికింది. సుమతి మీ అమ్మ ఆశల్ని, నీ ఆశల్ని అర్థం చేసుకుని పేరు నిలబెట్టిందమ్మా. మీరు మా కుటుంబానికి అండంగా ఉన్నారు కదా మావయ్య. మా ఇంట్లో ఏ కాస్త మంచి జరిగినా మీరు సంతోషపడతారు. తండ్రి కష్టాన్ని ఎత్తుకుపోయేవాడు నా కొడుకయ్యాడు. తల్లి కష్టాన్ని గుర్తించి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తెచ్చిపెట్టి మీ చెల్లి మంచి కూతురైందమ్మా. ఏంటి, ఇంట్లో కొత్తగా 3 హెడ్లైట్స్ పెట్టారా? మీ ముఖాలు అంతలా వెలిగిపోతున్నాయని అప్పుడే ప్రభావతి వచ్చి అంటుంది. అప్పుడే ఇక బాలు అయితే, హెడ్ ఉన్న వాళ్ళకే హెడ్లైట్లు పెడతారు. ఇది నిజంగా శుభవార్తే అని సత్యం అంటాడు. ఏంటి, మీ పెన్షన్ పెంచారా అని ప్రభావతి అంటుంది. శుభవార్తలన్నీ డబ్బు వల్ల మాత్రమే రావు. మరి సరే ఏంటిదండి?
చెప్పను నీకు. ఎందుకు? నీకు చెప్పను. రేయ్ బాలు, ఏంటది? నాకేం తెలుసు? మీ ముగ్గురు తెలుసు కదా, తెలిస్తే చెప్పాలని రూల్ ఉందా అని బాలు అంటాడు. నువ్వైనా చెప్పవే. ఎందుకులే అత్తయ్య, మీకు చెప్పినా సంతోషపడరు అని మీనా అంటుంది. ఒసేయ్, నా కడుపు ఉబ్బిపోతుందే, ఎవరొకరు చెప్పండి. సుమతి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అత్తయ్య అని మీనా అంటుంటే, ఏ సుమతి అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది. నీకెంతమంది సుమతిలు తెలుసు? డిగ్రీ పాస్ అయింది ఎవరు? మా చిన్న గంప, మా మరదలు సుమతి అని బాలు అంటాడు. ఓహో, నీ మరదలా? అదేదో పెద్ద విషయం అయినట్టు అంత ఉబ్బిపోతున్నారేంటి? ఆ డిగ్రీ సర్టిఫికెట్ పూలకు కట్టి బోర్డుకు తగిలించుకోవడానికి తప్ప ఎందుకు పనికొస్తుంది అని ప్రభావతి అంటుంది. అమ్మ తప్పేం లేదు నాన్న, 4 డిగ్రీలు తెచ్చుకున్న మనోజ్ గాడు ఇంటి ముందు నేమ్ ప్లేట్ రాసుకోవడానికి తప్ప ఎందుకు పనికొచ్చాడు? చివరికి దొంగతనానికి పాల్పడి చేయి తిరిగిన దొంగ అయిపోయాడు. ఆ దొంగకి అమ్మ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాల్సి వచ్చింది. ఆ దొంగతనాలను దాచిపెట్టాలలో నేర్పాల్సి వచ్చింది. కాబట్టి డిగ్రీల విలువ ఈ దొంగ తెల్లవతికి ఏం తెలుస్తుంది అని బాలు అంటాడు. ఈ నాలుక నుంచి మంచి మాటలు ఈ జన్మకి ఇంక రావు అని చెప్పి బాలు అంటాడు. రేయ్ నిన్ను అని పూలకండి తీసుకొస్తుంది ప్రభావతి. ఏంటమ్మా, మనోజ్ గారిని కన్నందుకు నీ మొహం నువ్వే పచ్చడి చేసుకుంటావేంటి? వద్దమ్మా వద్దు, చూడ్డానికి అంత బాగోదమ్మా. సుమతి పాస్ అయిందంటే సంతోషపడతావు అనుకోవడం మా అవివేకం అని సత్యం అంటాడు. చీకట్లో లేచి అమ్మ ఆటోలో వెళ్ళి పూలు కొని తీసుకొస్తుంది. అందులో కొన్ని వాడిపోతాయి, కొన్ని నలిగిపోతాయి, కొన్ని మిగిలిపోతాయి. అన్నీ పోగా మిగతావి ఒక్కొక్క పువ్వుగా ఏరి మాలగా కట్టి అమ్ముతుంది. మూరలుగా కొలిచి తీసుకునే వాళ్లకు దాని వెనుక మా అమ్మ కష్టం కనపడదు. బేరం ఆడి తగ్గించి తీసుకువెళ్తారు. అలా సంపాదించిన డబ్బుతోనే ఇంటి అద్దె కడుతూ ఇంటి ఖర్చులు భరిస్తూ ఇద్దరినీ చదివిస్తుంది మా అమ్మ. ఆ తల్లి గుండె ఈరోజు ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటుందో ఆ తల్లి బిడ్డగా నాకు మాత్రమే తెలుసు మావయ్య. అమ్మా నాన్న అన్నదమ్ములు లేని మా అమ్మకు మా నాన్న కూడా లేరు. అయినా మా కోసం ధైర్యం తెచ్చుకుని ఎండనక వాననక కష్టపడేది. మా అమ్మ కష్టానికి ఆ దేవుడిచ్చే ప్రతిఫలమే ఆ డిగ్రీ అని మీన చెప్తుంది. ఇప్పుడు నేను ఏమన్నానని ఇది ఏడుస్తుంది అని ప్రభావతి అంటుంటే, చీ నోర్మి, నువ్వు మాట్లాడకు అని సత్యం అంటాడు. అప్పుడు ఇక రోహిణి మనోజ్ కిందకి వస్తారు. ఏమైంది మీనా అని రోహిణి అంటుంటే, మంచి విషయమేనమ్మా, సుమతి డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిందంట. నిజమా? నిజంగానే ఇది గుడ్ న్యూసే మీనా, సుమతికి నా తరపున కంగ్రాట్స్ చెప్పు అని రోహిణి అంటుంది. అంతా భగవతేచ్ఛ. గ్రోత్ చెప్పినట్టు ఎన్ని డిగ్రీలు ఎండ కాసినా రాత్రి అయితే చల్లగా మారాల్సిందే. ఆడపిల్ల ఎన్ని డిగ్రీలు చదివినా చివరికి అత్తవారింటికి చేరాల్సిందే. అంతా భ్రమ అని మనోజ్ అంటాడు. రేయ్, నువ్వు ఆ గురూజీ ఉపదేశం పొంది మాకు బోధించకు. ఇంట్లో ఒక సన్యాసి చాలు. రేయ్, ఈరోజు డిగ్రీ చదవడం పెద్ద కష్టమేం కాదు. ఆ రోజుల్లోనే నేను 4 డిగ్రీలు చదివాను. చదివి ఏమోదరించావురా? నాన్న కష్టార్జితాన్ని గుడుక్కు మింగేశావు. సుమతి పరిస్థితి అలా కాదు. పెన్సిల్ కొనాలన్నా తల్లి తండ్రి కష్టపడితేనే కుదిరేది. నేను అలా పెంచలేదు, నేను అలా చదివించలేదు. ఎన్ని లక్షలు అడిగినా నాన్న ఇచ్చాడు అని బాలు అంటుంటే, అవును, మీనా వాళ్ళ అమ్మ నిజంగానే కష్టపడి సుమతిని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకు వాళ్ళు నిజంగానే గర్వపడాలి అని రోహిణి అంటుంది. భగవంతుడు సంకల్పం లేనిదే ఏది జరగదు అని మనోజ్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి దండం పెట్టుకోవడానికి వెళ్తాడు. వీడేంటి రోహిణి రోజు రోజుకి ఇంత భక్తిలో మునిగిపోతున్నాడు? నిన్ను ముంచడానికేమో నీ నగలు జాగ్రత్త అని బాలు అంటాడు. ఏంటన్నయ్య, అందరూ సమావేశమయ్యారు అని అప్పుడే రవి శృతి వస్తారు. ఈ ప్యాలెస్లో నిలబడ్డ సమావేశంలాగే ఉంటుంది లేరా అని బాలు అంటాడు. ఇవాళ చాలా మంచి రోజు, మీనా సంతోషపడ్డ రోజు. సుమతి డిగ్రీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అని బాలు చెప్పడంతో, అబ్బా, ఓ బోర్డు రాసి పెట్టుకుని తిరగరా, మీ మరదలు డిగ్రీ పాస్ అయింది అని ప్రభావతి అంటుంది. మీరేనా డిగ్రీలు చదివారా ఆంటీ అని చెప్పేసి శృతి అడుగుతుంది. డిగ్రీ విలువ మీకెలా తెలుస్తుందిలే ఆంటీ అని శృతి అంటుంది. సూపర్ వదిన, నాకు ముందే తెలుసు సుమతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుందని. రియలీ గ్రేట్ మీనా, మీ మమ్మీకి హెల్ప్ చేస్తూ కూడా అంత బాగా చదివిందంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు సుమతి అనిక రవి శృతి అంటారు. మనసులోంచి వచ్చిన మాటలు అలా ఉంటాయి. మీ తల్లి కొడుకులున్నారే, ఒకప్పుడు డైనోసార్లు ఇంత నోరేసుకుని ఉన్నాయని మ్యూజియంలో పెట్టినట్టు మీ నోరులను కూడా మ్యూజియంలో పెట్టాలి అని బాలు అంటాడు. మీనా కూడా బాగా చదివేదని సుమతి చెప్పింది. వాళ్ళిద్దరూ చదువుకోవడం కోసం మీనా చదువులు మానేసిందని కూడా చెప్పింది.
శృతి చెప్తుంటే మీనా చేసిన త్యాగమేనమ్మా ఇవాళ సుమతికి ఒక భవిష్యత్తునిచ్చింది. ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడ్డానికి ఒక దారి దొరికింది అని సత్యం అంటుంటే నువ్వు వెళ్ళి బిర్యానీ చేయి రవి, మీనా వెళ్ళి సుమతికి ఇచ్చొస్తుంది అని శృతి అంటుంటే ఏంటి అని ప్రభావతి అంటుంటే బిర్యానీ ఆంటీ చికెన్తోనూ మటన్తోనూ చేస్తారే అని చెప్పేసి శృతి అంటుంది. ఇక మనోజ్ అయితే దేవుడి దండం పెట్టుకోవడం మానేసి బిర్యానీయా రోహిణి ఇవాళ లంచ్కి ఇంటికే వద్దాము అని మనోజ్ అంటాడు. వీడొకడు అయిన వాళ్ళకి ఇల్లు లేదా, వాళ్ళకి చేయడం రాదా, అక్కడ చేసుకుంటారులే అని ప్రభావతి అంటుంటే ఇప్పుడు నేనేం తీసుకువెళ్ళడం లేదులే అత్తయ్య, మీరెందుకు అంత కంగారు పడిపోతున్నారు, ఇంతకీ ఏం బిర్యానీ అని మనోజ్ అంటుంటే నిన్ను కోసి వండుతారంటరా, బిర్యానీ అనగానే గురూజీ ఎగిరిపోయాడా, వదినా నిజంగానే నేను బిర్యానీ చేస్తాను, ఇవాళకి మీరు రెస్ట్ తీసుకోండి అని రవి అంటాడు. అంతేకాదు సుమతికి మంచి గిఫ్ట్ కూడా ఇవ్వాలి రవి, అలాగే ఏమిద్దాము అని రవి అంటుంటే ఒక మంచి పెన్ ఇవ్వచ్చు అని రోహిణి అంటుంది. అది నేనిస్తాను అని బాలు అంటాడు. వాచ్ గిఫ్ట్గా ఇద్దామని శృతి అంటుంది. మంచి ఐడియా. అబ్బా ఇప్పుడు ఇవన్నీ అనవసరమైన ఖర్చు ఎందుకు, మీ డబ్బుతో కాదులేండి ఆంటీ, నా డబ్బుతో కొంటాను అని శృతి అంటుంటే మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి నాకెందుకు అని ప్రభావతి అయితే పక్కకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అని శృతి అంటుంది. అప్పుడే ఇక మీనాకి ఫోన్ వస్తుంది. హలో అమ్మా, ఈరోజు మనకి చాలా బాగుందమ్మా, సుమతి డిగ్రీ పాస్ అయినందుకు నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను, సుమతి చెప్పిందా అని చెప్పి పార్వతమ్మ అంటుంది. మీ నాన్న మిమ్మల్ని నాకు అప్పగించి వెళ్ళిపోయాక సత్యమైన దేవుడి రూపంలో వచ్చి నిన్ను వాళ్ళింటి కోడల్ని చేసుకున్నారే, ఆ దేవుడి దయతో మన సుమతి డిగ్రీ పాస్ అయిపోయింది, చాలా సంతోషంగా ఉందమ్మా, ఇప్పుడిప్పుడే మన కష్టాలన్నీ తీరుతున్నట్టు అనిపిస్తుంది. అవునమ్మా, నువ్వు ఒకదానివే మా కోసం ఎంతో కష్టపడుతున్నావు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు కదా, మరి మనకు అన్యాయం ఎలా చేస్తాడు, ఆ దేవుడికి దండం పెట్టుకుని మనకింత మేలు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలే. నేను సుమతి గుడికి వెళ్ళాలనుకుంటున్నాము, నువ్వు కూడా అల్లుడు గారిని తీసుకుని వస్తావా? తప్పకుండా వస్తామమ్మా, ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక మీనా ఎక్కడికి మీనా అని బాలు అడుగుతుంటే అమ్మ గుడికి వెళ్ళాలంటుందండి, మనల్ని కూడా రమ్మంటుంది, తప్పకుండా వెళ్ళండి, సుమతిని మేమంతా అభినందించామని ఆనందించామని చెప్పండి అని సత్యం అంటాడు. అలాగే మావయ్య అని మీనా అంటుంది. ఇక మనోజ్ రోహిణి అయితే షోరూంలో అకౌంట్స్ చూస్తూ ఉంటారు. మనోజ్ ఇందులో 30,000 తగ్గుతుంది, ఒకసారి చూడు అని రోహిణి అంటుంటే అవునా అని ఇక మళ్ళీ కౌంట్ చేస్తాడు. మనోజ్ అయితే ఇది కాదు మనోజ్, ఎందుకో రోజు వచ్చే కలెక్షన్లో ఒక 2,000 దాకా తగ్గినట్టే అనిపిస్తుంది అని రోహిణి అంటుంది. ఓహో దాని గురించా, అంటే మనం అప్పుడప్పుడు బయట తింటుంటాం కదా రోహిణి, రోజు తినం కదా మనోజ్, నువ్వు రానప్పుడు నేను ఇంటి దాకా వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఎందుకని ఇక్కడే హోటల్లో తింటాను, దానికి ఖర్చు అవుతుంది అని మనోజ్ అంటుంటే ఏంటి భోజనానికి నీకు నెలకి 30,000 ఖర్చు అవుతుందా? అవుతుంది కదా రోహిణి, నేను ఎప్పుడు ఏమైనా కామన్ మ్యాన్నా బిజినెస్ మ్యాన్ని, మామూలు హోటల్లో తినలేను, అలా అని నేనేమి 5 స్టార్ హోటల్లో భోజనం చేయట్లేదులే, జస్ట్ ఇదిగో 3 స్టార్ హోటల్లో తింటున్నాను. మనోజ్ నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు, నెలకి 5-6 వేలు కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, అలాంటిది నువ్వు 30,000 ఖర్చు పెడుతున్నావా? అలా మాట్లాడక రోహిణి, మన రేంజ్ని బట్టి మన మెయింటెనెన్స్ కూడా ఉండాలి, లేనప్పుడు లేనట్టే తినాలి, ఉన్నప్పుడు ఉన్నట్టు తినాలి కదా, అందుకని ఉన్న డబ్బులన్నీ తినడానికే ఖర్చు పెట్టేస్తే నీ బాలు నెల 50,000 ఇంట్లో ఇవ్వమని అడిగాడు కదా, మరి వాళ్ళకి ఎలా ఇస్తావు అని రోహిణి అడుగుతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.